వెల్కమ్ టు డే 6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. జస్టిస్ బిఆర్ గవాయికి పెద్ద అవమానం సుప్రీంకోర్టు జరిగింది. అది జరుగుతుందనే విషయము మనం గతంలో కూడా అనేక సందర్భాల్లో చెప్పాం. మొన్న చెప్పుతో ఇసిరేయడమే పెద్ద అవమానము, దాని మీద చర్యలు తీసుకోకపోవడం ఇంకా దుర్మార్గం. సరే, వాళ్ళకి భయపడి ఆయన వెనుక పోయినట్టు కనపడదు చెప్పు ఇసిరేసిన సంఘటన. తర్వాత ఇప్పుడు ఒక సంఘటన ఏంటంటే కీలకమైన సంఘటన. ఆయన ఇద్దరితో కూడిన ధర్మాసనాన్ని కాస్త 5 బెంచ్కి రిఫర్ చేయాలని చెప్పేసి ఆయన అటార్నీ జనరల్ ఏం చేశాడు, 5 బెంచ్కి రిఫర్ చేయమని చెప్పేసి చెప్పాడు. సో 5 బెంచ్కి రిఫర్ చేయాల్సిన అవసరం ఏంటి? ఆ కేసు పూర్వభారాలకు పోతే తమిళనాడు బార్ అసోసియేషన్ ఉన్న ట్రిబ్యునల్ విషయంలో, అక్కడ ఉన్న ట్రిబ్యునల్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రిబ్యునల్ ప్రతిభావంతులు వస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఎవరు చేయలేరు అని చెప్పేసి అంటూ అనేక సందర్భాల్లో ఆ విషయంలో ట్రిబ్యునల్ విషయంలో ఆర్డినెన్స్ తెచ్చేసి అక్రమంగా ఇవాళ 50 ఏళ్ళ వయసు పెట్టి వాళ్ళకు అనుకూలమైన వాళ్ళతోని, కేంద్ర ప్రభుత్వం అనుకూలమైన వాళ్ళతోని అక్కడ ట్రిబ్యునల్స్ జడ్జెస్గా నియమిస్తున్నారు. సో చైర్పర్సన్స్ ని కానీ మెంబర్స్ని కానీ నియమిస్తున్నారు. సో ఈ క్రమంలో ఇవాళ ఆ విషయాన్ని, అంటే ఎవరైతే ఇద్దరు జడ్జిలు ధర్మాసనం ఉందో మేమిద్దరం ఉన్నాక కూడా మమ్మల్ని కాదని చెప్పేసి ఇంకా 5 ధర్మాసనాన్ని తీసుకోవాల్సిన అవసరం ఏం చెప్పేసి ఎవరైతే అటార్నీ జనరల్ ఉన్నాడో అటార్నీ జనరల్ వాదనని ఇవాళ తిరస్కరించిండు జస్టిస్ గవాయి గారు. మేము ఇద్దరము వింటాం కేసునంతా పూర్తి స్థాయిలో విన్న తర్వాతనే దాంట్లో మేము న్యాయ నిర్ణయం చేసిన తర్వాత చట్టబద్ధమైన విషయాలు చర్చించిన తర్వాతనే మేము దాని ట్రిబ్యునల్ కు 5 ధర్మాసనాలకు పంపాలా వద్దా అని నిర్ణయం తీసుకుంటాం. మేము అప్పటిదాకా తీసుకోమని చెప్పేసి కరాఖండిగా గవాయి గారు కేంద్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే గవాయి గారికి మరొకసారి అవమానం జరిగింది. మొన్న చెప్పుతో అవమానం జరిగింది. నేను మొదటి నుండి చెప్తున్నా, గవాయి గారు మీరు ఆర్ఎస్ఎస్ మాటలు వినుకుంటా ఇవాళ అనేక సందర్భాలలో వాళ్ళ మాటలు విని ఇవాళ మీరు మీ పదవిని కాపాడుకోవడానికి ఇవాళ చివరికి మిమ్మల్ని చెప్పుతో కొట్టినా కూడా క్షమించి వదిలేసిండ్రు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్కి భయపడి, బీజేపీకి భయపడి చివరికి 20 రోజులలో మీరు రిటైర్మెంట్ అవుతున్నా కూడా మీరు మీ వాదనలు, మీ ఇద్దరి వాదనలు, సీనియర్ మోస్ట్ జడ్జిల వాదనలు పక్కన పడేసి ఇంకా మిగతా జూనియర్లను 5 ధర్మాసనం అంటే మీకంటే జూనియర్లను వాదనలు వినిపించి మిమ్మల్ని తప్పించి 5 ధర్మాసనాన్ని తీసుకుపోయి మీరు అందులో ఉండని విధంగా వాళ్ళు ఆ కేసును తెచ్చుకొని వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ తీర్పు తెచ్చుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. మీకు అది శాస్తి జరగాల్సిందే. ఎందుకు దళిత క్రైస్తవుల ఇష్యూ మీరు దాన్ని పరిష్కరించలేకపోయారు. అనేక దళితుల ఇష్యూస్ మీరు అవి పరిష్కరించలేకపోయారు. మీ హయాంలో సీజేగా ఉండి చాలా దేశంలో జరుగుతున్న దుర్మార్గాల విషయంలో, దళితుల పట్ల ప్రధానంగా జరుగుతున్న విషయంలో మీరు ఫెయిల్ అయ్యిండ్రు. మీరు మాదిగలను విడగొట్టే జడ్జిమెంట్లో మాత్రమే సక్సెస్ అయినరు. వర్గీకరణ విషయంలో అది బీజేపీకి మేలు జరిగే విధంగానే సక్సెస్ అయినరు. జాతీయ స్థాయిలో మీరు చట్టం చేయమని ఒక్క మాట చెప్పలేదు ఆ జడ్జిమెంట్ లో. రాష్ట్రాలకు అధికారం మాత్రమే ఇచ్చేసిన. మరి కేంద్రం కూడా ఈ విషయంలో చట్టం చేయాలని చెప్పేసి ఎందుకు మాట్లాడలేదు? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ లో చట్టం దేవాలని ఎందుకు మాట్లాడలేదు? రాష్ట్రాలు మాత్రం చేస్తే ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో మాత్రమే వర్గీకరణ జరుగుతుంది, మరి కేంద్ర ప్రభుత్వాల ఉద్యోగాల వర్గీకరణ జరగద్దా? మరి మీరు ఆ విషయం ఎందుకు మాట్లాడలేదు? ఒక దళిత జడ్జి అయింది, సిజిఎఫ్ ఇండియా అయింది. కాబట్టి మీరు ఎక్కడైతే సరెండర్ అయిన అంశాల పట్ల మీరు సరెండర్ అయినరు. దళిత జాతి ఆ రకంగా ఒక రకంగా మీరు చెప్పాలంటే మీరు విడగొట్టేయడానికి మార్గం సుకరం చేసిరు. అది బీజేపీ ఆర్ఎస్ఎస్కి ఉపయోగపడ్డది. మళ్ళీ మీరేం చేస్తున్నారు? ఇవాళ మీ 20 రోజులు ఉండగానే మిమ్మల్ని ఆ బెంచ్ నుండి తప్పించేసి, ఆ కేసు నుండి తప్పించేసి మరి 2 బెంచ్ నుండి 5 బెంచ్కి కేసులు ట్రాన్స్ఫర్ చేస్తున్న కార్యక్రమం ఏదైతే ఉందో మీకు శాస్తి జరగాల్సిందే. ఎందుకంటే సరెండర్ అయింది కాబట్టి, మీకు అవమానం జరిగింది కాబట్టి, అవమానం జరిగినా మీరు ఓర్చుకున్నారు కాబట్టి మీరు ఈ విషయాన్ని కూడా ఓర్చుకోండి. మీరు 5 ధర్మాసనానికి అంగీకరించండి. ఎందుకంటే మీ చేతుల్లో ఇప్పుడు ఏం లేదు, అయిపోయింది. మీ 20 రోజుల కార్యక్రమంలో మీరు ఏం చేయలేరు, ఏం బీజేపీ ఆర్ఎస్ఎస్ ను మీరు ఎదుర్కోలేరు, మీ వల్ల కాదు. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు వినాలి, లేకపోతే ఆ 20 రోజులు సెలవు పెట్టిపోయి అప్పుడే 20 రోజులు కూడా మీరు ఏదో ఒక రకంగా గడిపేయాలి తప్ప మీరు చేసేది ఏమి లేదు ఇక్కడ అని చెప్పేసి స్పష్టంగా మనకు అర్థమవుతుంది. గతంలో కూడా మీరు ఏమి చేయలేకపోయారు. చివరికి మీకు చెప్పుతో అవమానం జరిగినా కూడా మీరు ఏం చేయలేకపోయారు. ఈ విషయంలో కూడా ఏం చేస్తారని అది జరుగుతుంది. 5 ధర్మాసనానికి అటు పోయే అవకాశమే ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. మీరు ఒకవేళ నిజంగానే ధైర్యంగా మీరు జడ్జిమెంట్ ఇచ్చేసి ఆ జడ్జిమెంట్ ప్రకారంగా
మీరు నడవాల్సిందే కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి ఆ జాబితాను కొట్టేయగలిగితే, ఆ చట్టాన్ని కొట్టేయగలిగితే, కేంద్ర ప్రభుత్వం ఏదైతే తప్పుడు తడక రూపంలో వాళ్ళ ఆర్డినెన్స్ రూపంలో తెచ్చిన చట్టాన్ని కొట్టేసి కొత్త చట్టం తీసుకొచ్చే విధంగా మీరు చేయగలరా అంటే చేయొచ్చు, మీరు ఆదేశించవచ్చు. బట్ అంతవరకు మీరు ఆ రకంగా అంత ధైర్యంగా ఆదేశాలు జారీ చేసిన చరిత్ర కనబడతలేదు. కాబట్టి ఈ 20 రోజుల్లో ఏం జరిగినా అంత పెద్దగా జరుగుతుందని కూడా మేము భావించట్లేదు. మీకు తగిన శక్తి మరొకసారి అవమానం జరిగింది. అయినా మాలాంటి వాళ్ళం మీకోసం మేము రోడ్ల మీదకి ఎక్కినాం, పోరాటం చేసినాం, చేస్తూనే ఉన్నాం. ఇంకా దేశవ్యాప్తంగా దళిత సంఘాలు ప్రపంచవ్యాప్తంగా మీ మీద దాడిని ఖండించినాయి. కానీ మీరు దోషి మీద శిక్ష మీరు క్షమించి వదిలేసారు. భయపడి మీరు బీజేపీ ఆర్ఎస్ఎస్ భయపడి వదిలేసారు అనేది ఇలా దేశంలో ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో కూడా మరొకసారి మీరు అవమానాన్ని భరించడం తప్పదు. ఇది మా యొక్క అభిప్రాయం. జై భీమ్, జై పులే, జై పెరియార్.